Hi, hello everyone. Here is the part 2 of account test question paper which is held in last year November. In this video, we will discuss the questions from 11 to 30. This video is helpful for ward and grammar secretariat employees for writing the departmental test. So please do watch this video till the end, and if you like our video, please subscribe our channel for more videos. Now coming to our question paper. So in previous video we have discussed from 1 to 10. Now we'll start with 11th question. So the 11th question is of according to government memo number 14500/78/TA/A2/99 finance and planning department dated 28/4/1999. గవర్నమెంట్ హ్యాస్ గివెన్ ఏ మెమో. సో అక్కడ మెమో నెంబర్ ఇచ్చారు, డేట్ ఇచ్చారు. సో ఆ మెమో ఏం డిస్క్రైబ్ చేస్తుంది అంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఫిక్స్డ్ ట్రావెలింగ్ అలవెన్స్ అండ్ కన్వెయన్స్ అలవెన్స్ ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. సో మనం ఈ బిట్ని కనుక క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఆ స్టేట్మెంట్లోనే మనకు ఆన్సర్ ఉంది. సో ఆ స్టేట్మెంట్ ఏం డిస్క్రైబ్ చేస్తుందని చెప్తున్నారు. బోత్ ఆర్ ఎక్స్క్లూజివ్, మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటున్నారు. అంటే అక్కడే మనకు అర్థమవుతుంది. సో బోత్ ఆర్ సపరేటెడ్. సో ఏదైనా ఒక పర్సన్ ఒక అలవెన్స్ క్లెయిమ్ చేస్తున్నప్పుడు so he is not permitted to claim the other one. So answer for this bit will be the first option. So if one allowance is not admissible when the other is allowed. So ఏదైనా ఒక అలవెన్స్ అలౌ చేసినప్పుడు ఆటోమేటిక్గా అదర్ అలవెన్స్ అనేది పర్మిట్ చేయరు. సో ఫర్ దిస్ బిట్ ద ఆప్షన్ 1 is the answer. Now the second bit, the following authority is competent to count extraordinary leave on medical grounds for increments if the period is not more than 6 months. సో మనం ఏదైనా ఒక మెడికల్ గ్రౌండ్స్ మీద ఎక్స్ట్రాడినరీ లీవ్ తీసుకున్నప్పుడు మన ఇంక్రిమెంట్కి అంటే ఆ లీవ్ కూడా మోర్ దాన్ 6 months కన్నా తక్కువ ఉండాలి. కంపల్సరీ 6 months కన్నా తక్కువ ఉన్నప్పుడే అది మెడికల్ లీవ్ కింద కన్సిడర్ చేస్తారు. సో ఆ కన్సిడర్ చేసేది ఎవరు శాంక్షన్ చేస్తారు, ఎవరు గ్రాంటింగ్ అథారిటీ అంటే మనకు వచ్చేసరికి ఏదైనా క్యాజువల్ లీవ్ కానీ ఎర్నర్ లీవ్స్ వరకు వచ్చేసరికి మన హెడ్ ఆఫ్ ద ఆఫీస్ అనే పర్సన్, సో డీడీఓ కానీ వాళ్ళు హెడ్ ఆఫ్ ద పర్సన్ కానీ మనకి దే ఆర్ సఫిషియంట్ టు గ్రాంట్ ద క్యాజువల్ లీవ్ ఆర్ ద ఎర్నర్ లీవ్. బట్ ఇక్కడ మనల్ని అడుగుతున్నది ఎక్స్ట్రాడినరీ లీవ్. సో ఇలాంటి ఎక్స్ట్రాడినరీ లీవ్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు కంపల్సరీ మనం ఎక్కడి నుంచి పర్మిషన్ గెయిన్ చేయాలి అంటే మనం వర్క్ చేసిన డిపార్ట్మెంట్ యొక్క హెడ్ దగ్గర నుంచి కంపల్సరీ మనం పర్మిషన్ గెయిన్ చేయాల్సి ఉంటుంది. సో ఫర్ దిస్ బిట్ ద ఆన్సర్ విల్ బి ద హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. సో నెక్స్ట్ 13th question, the budget publication for the year 2017-18 contains. సో ఏదైనా మనం ఒక ఇయర్కి బడ్జెట్ పబ్లికేషన్ చేస్తున్నాము అంటే ఈ ఇయర్ బడ్జెట్ పబ్లిష్ చేస్తున్నామంటే మనం కంపల్సరీ గుర్తుంచుకోవాల్సింది మనం ఏది కన్సిడరేషన్లో తీసుకోవాలంటే లాస్ట్ ఇయర్ కూడా మనం బడ్జెట్ పబ్లిష్ చేసి ఉంటాం. ఆ బడ్జెట్ యొక్క ఎస్టిమేషన్ని మనం తీసుకోగలిగినప్పుడే ఈ ప్రెజెంట్ ఇయర్ యొక్క బడ్జెట్ని మనం ప్రాపర్గా పబ్లిష్ చేయగలం. కాబట్టి మనకి ఇచ్చిన ఆప్షన్స్లో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ప్రెజెంట్ ఫైనాన్షియల్ ఇయర్కి మనం బడ్జెట్ పబ్లిష్ చేయాలి అంటే మనం ఏది మైండ్లో ఉంచుకోవాలంటే లాస్ట్ ఇయర్ ఎస్టిమేట్ చేసిన బడ్జెట్ని కన్సిడర్ చేసినప్పుడే ఈ ప్రెజెంట్ ఇయర్ని మనం పబ్లిష్ చేయగలం. సో ద ఆన్సర్ విల్ బి ద బడ్జెట్ ఎస్టిమేట్స్ ఆఫ్ 2016 and 17. Now coming to the next one, budget estimates are detailed estimates of dash in a financial ఇయర్. సో ఇప్పుడు బడ్జెట్ ఎస్టిమేషన్ అంటే ఏంటి, అసలు ఆ ఎస్టిమేషన్లో ఏమేమి కన్సిడర్ చేయాలి ఒక పర్టికులర్ ఫైనాన్షియల్ ఇయర్లో అని చెప్పి అడుగుతున్నారు. అంటే బడ్జెట్ అంటే నాట్ ఓన్లీ ద ఎక్స్పెండిచర్, నాట్ ఓన్లీ ద రిసిప్ట్స్. సో బడ్జెట్ కంటైన్స్ బోత్ ద రిసిప్ట్స్ యాజ్ వెల్ యాజ్ ద ఎక్స్పెండిచర్. కాబట్టి ఈ బిట్కి వచ్చేసరికి థర్డ్ ఆప్షన్ విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 15th బిట్, here TA claims which are not preferred within 3 years of performance of journey should not be admitted under. సో TA అంటే ట్రావెలింగ్ అలవెన్స్ క్లెయిమ్స్ వచ్చేసరికి అవి ఎప్పుడు 3 years పెర్ఫార్మెన్స్ ఆఫ్ జర్నీలో ఎప్పుడు కన్సిడర్ చేయరు, ఎప్పుడు ప్రిఫర్ చేయరు, ఏ ఆర్టికల్ కింద దాన్ని అడ్మిట్ చేయకుండా ఉంటారు అంటే సో మనకి ఇక్కడ 4 ఆర్టికల్స్ ఇచ్చారు. మనం చూసినట్లయితే ఏపీ ఫైనాన్షియల్ కోడ్ వాల్యూమ్ 1లో వీ హ్యావ్ సెవరల్ ఆర్టికల్స్. సో ఈ ఆర్టికల్స్లో మనం ఫస్ట్ ఈ 4 ఆర్టికల్స్ ఏది డిస్క్రైబ్ చేస్తుందని చూస్తే ఈజీలీ వీ కెన్ get our answer. So first option article 52 which describes about the arrear claims. సో మనం ఏదైనా ఏరియల్స్ కనుక మిస్ అయినట్లయితే ఆ ఏరియల్స్ని అంటే ప్రీవియస్గా మనం ఏదైనా క్లెయిమ్స్ని క్లెయిమ్ చేసుకోకుండా ఉన్నట్లయితే అలయన్సెస్ని ఇప్పుడు క్లెయిమ్ చేసుకోవడానికి 52 ఆర్టికల్ యూజ్ అవుతుంది. బట్ దిస్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు అవర్ క్వశ్చన్. నౌ కమింగ్ టు ద 53 ఆర్టికల్ which is used to pre-audit when
a doubtful or extraordinary cases occur, then accountant general will go with the prior audit. సో ఇక్కడ వచ్చేసరికి 53 ఆర్టికల్ ఏం డిస్క్రైబ్ చేస్తుంది అంటే, ఎవరైనా ఒక క్లెయిమ్ చేసినప్పుడు, ఒక అలయన్స్ని క్లెయిమ్ చేసినప్పుడు అది కనుక నార్మల్ అయితే దెర్ ఈజ్ నో ప్రాబ్లం ఫర్ గోయింగ్ ప్రీ ఆడిట్. బట్ ఏదైనా ఒక సస్పీషియస్ కానీ, డౌట్ఫుల్ కానీ, ఎక్స్ట్రాడినరీ క్లెయిమ్స్ ఎవరైనా క్లెయిమ్ చేస్తున్నట్లయితే ఆ కండిషన్లో మన అకౌంటెంట్ జనరల్ అనేది ప్రీ ఆడిట్కి వెళ్తారు. అది ఏ ఆర్టికల్ ద్వారా వెళ్తారంటే 53 ఆర్టికల్ ద్వారా వెళ్తారు. సో నెక్స్ట్ 55 ఆర్టికల్ చూద్దాము. 55 ఆర్టికల్ వచ్చేసరికి త్రూ దిస్ ఆర్టికల్ ఎనీ క్లైమ్స్ కెన్ బి కన్సిడర్డ్. అంటే నాట్ ఓన్లీ ద ట్రావెలింగ్ క్లైమ్స్, నాట్ ఓన్లీ ఎనీ కన్వెన్స్ క్లైమ్స్. సో ఏదైనా ఏ అలయన్స్ అయినా మనము ఏ అలయన్సెస్ అయినా అండర్ 55 మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మనల్ని పర్టికులర్గా మన క్వశ్చన్లో అడుగుతున్నది ఏంటి అంటే టీఏ క్లైమ్స్ గురించి అడుగుతున్నారు కాబట్టి విచ్ ఈస్ కమ్స్ అండర్ 3 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసాము. సో మిగిలింది థర్డ్ ఆప్షన్. త్రూ 54 article this question is going to be answered. Next 16th bit. The mortgage bond for a motor car on account of which a government servant has drawn an advance shall be in the form number dash prescribed in financial code. సో మనం కనుక ఏపీ ఫైనాన్షియల్ కోడ్ చూస్తున్నట్లయితే మనకి సెవరల్ ఫామ్ నెంబర్స్ ఉన్నాయి. సో ఆ సెవరల్ ఫామ్ నెంబర్స్లో మనకి ఇప్పుడు పర్టికులర్గా ఈ క్వశ్చన్కి 4 ఫామ్ నెంబర్స్ ఇచ్చున్నారు. సో ఈ 4 ఫామ్ నెంబర్స్ మనం ఏది దేనికి అనేది డీటెయిల్గా చూసామంటే మన బిట్కి ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఫస్ట్ మనం 14 కనుక చూస్తే 14 ఫామ్ ఏం డిస్క్రైబ్ చేస్తుంది అంటే, సో దిస్ ఫామ్ ఈజ్ యూజ్డ్ ఫర్ మార్టగేజ్ బాండ్ ఫర్ ఏ మోటార్ కార్ ఆర్ ఏ మోటార్ సైకిల్. సో ఎప్పుడైనా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ తన మోటార్ కార్ని కానీ మోటార్ సైకిల్ని కానీ మార్టగేజ్ చేయాలి అనుకున్నప్పుడు ఈ ఫామ్ నెంబర్ 14 యూజ్ చేసి తను మార్టగేజ్ చేస్తూ ఉంటారు. సేమ్ వే 14A వచ్చేసరికి మార్టగేజ్ బాండ్ ఫర్ ఏ బైస్కిల్. సో ఎవరైతే బైస్కిల్ పర్చేస్ చేస్తారో వాళ్ళు దాన్ని మార్టగేజ్ చేయాలనుకున్నప్పుడు ఈ ఫామ్ నెంబర్ 14A ఫాలో అవుతారు. నెక్స్ట్ 14B వచ్చేసరికి మార్టగేజ్ బాండ్ ఫర్ ఏ హార్స్. నెక్స్ట్ 16 వచ్చేసరికి ఇది మార్టగేజ్ బాండ్ కాదు, ఇట్స్ ఎ టైప్ ఆఫ్ అగ్రిమెంట్ ఆన్ విచ్ ద గవర్నమెంట్ ఎంప్లాయీ షుడ్ సైన్ ఫర్ హ్యావింగ్ ద అడ్వాన్స్. సో తను అడ్వాన్స్ డ్రా చేయడానికి తను ఒక బాండ్ మీద, ఒక అగ్రిమెంట్ మీద సైన్ చేయాల్సి ఉంటుంది. అది ఏ ఫామ్ అంటే 16 ఫామ్ మీద సైన్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం మన పర్టికులర్ బిట్ చూస్తే ఇక్కడ మనల్ని మోటార్ కార్ అడుగున్నారు. సో ఈ 4 ఫామ్ నెంబర్స్ చూస్తే మనకి మోటార్ కార్ వచ్చేసరికి 14 ఫామ్ నెంబర్ మీద వస్తుంది కాబట్టి మన ఆన్సర్ ఆప్షన్ 1 14. నెక్స్ట్ ఈ బిట్ క్లియర్గా చూస్తే మనకి ఈ బిట్ సేమ్ మళ్ళీ ఇదే క్వశ్చన్ పేపర్లో రిపీట్ అయి ఉంది. అదొకసారి రెండు ఒకేసారి అనలైజ్ చేద్దాము. సో ఇక్కడ బిట్ క్లియర్గా చదువుదాం. అండ్ అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ డ్రాయింగ్ ఏ పే ఆఫ్ 39,160 rupees in the time scale of pay 35,120 to 87,130 rupees from February 1st, 2015. He has availed an extraordinary leave EOL on private affairs for 25 days from December 1st, 2015. సో ఈ స్టేట్మెంట్లో ఏం చెప్తున్నారంటే, ఒక అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసరు తను 39,160 రూపీస్ పే డ్రా చేసిన ఒక ఆఫీసరు తను పే రావడానికి ఏ స్కేల్లో ఉన్నారు అంటే 35,120 to 87,130 పే స్కేల్లో ఉన్నారు. ఈ పే స్కేల్ ఎప్పటి నుంచి తనకు అప్లికబుల్ అయ్యింది, ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అంటే February 1st, 2015 నుంచి తనకు అమల్లోకి వచ్చింది. అయితే ఇప్పుడు తను ఒక ఎక్స్ట్రాడినరీ లీవ్, తన పర్సనల్ వర్క్, ప్రైవేట్ అఫైర్స్ మీద ఒక 25 days ఎక్స్ట్రాడినరీ లీవ్ తీసుకొని ఉన్నారు. అది కూడా December 1st నుండి తీసుకొని ఉన్నారు. అయితే ఇలా లీవ్ తీసుకున్నప్పుడు తన మానిటరీ బెనిఫిట్ ఆఫ్ హిస్ నెక్స్ట్ ఇంక్రిమెంట్ విల్ బి గివెన్ ఫ్రమ్. సో ఇలా ఈ లీవ్ కనుక అప్లై చేస్తే ఏమైనా తన నెక్స్ట్ ఇంక్రిమెంట్కి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా అని చెప్పి అడిగి ఉన్నారు. సో ఇక్కడ మనం ఈఓఎల్ తీసుకున్నట్లయితే తను 25 days తీసుకొనివ్వండి, 1 month తీసుకొనివ్వండి, బట్ తన పే స్కేల్ ఏ రోజునైతే ఏ డేట్నైతే ఫిక్సేషన్ చేశారో ఆ ఫిక్సేషన్ చేసిన డేట్ నుంచి ఎగ్జాక్ట్ ఫర్ ద కంప్లీషన్ ఆఫ్ 1 year సర్వీస్ తన నెక్స్ట్ ఇంక్రిమెంట్ ఆటోమేటిక్గా అమల్లోకి వస్తూ ఉంటుంది. బట్ ఆ నెక్స్ట్ ఇంక్రిమెంట్ అమల్లోకి వస్తుందా రాదా అన్నది అప్పుడు కన్సిడరేషన్ ఆఫ్ ఈఓఎల్స్ అండ్ ఆల్ అదర్ లీవ్స్ కంపేర్ చేసుకొని తను అప్లికబుల్ అయితే తనకి ఇస్తారు. బట్ కానీ తనకి ఆ బెనిఫిట్ అవైల్ చేసుకునే అవకాశం ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఎగ్జాక్ట్ ఆఫ్టర్ 1 year. కాబట్టి ఇక్కడ మానిటరీ బెనిఫిట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, విల్ బి గివెన్ ఫ్రమ్ అని చెప్పి అడుగున్నారు. కాబట్టి ఇక్కడ వచ్చేసరికి ఆన్సర్ February 1st, 2016 అవుతుంది.
నెక్స్ట్ 18th bit, contingent bills shall be prepared in accordance with the instructions given in. సో ఈ కంటింజెంట్ బిల్స్ మీద మీరు చూసినట్లయితే ఇప్పటికే మనకి 4 క్వశ్చన్స్ దాకా వచ్చున్నాయి. సో ఇక్కడ ఈ కంటింజెంట్ బిల్స్ మనము ట్రెజరీ కోడ్ చూసుకున్నట్లయితే ఏపీ ట్రెజరీ కోడ్ వాల్యూమ్ 1లో మనకి సెవరల్ ట్రెజరీ రూల్స్ ఉన్నాయి. సో ఇక్కడ పర్టికులర్గా ట్రెజరీ రూల్ 16 అడిగారు. ఈ 16లో కూడా మళ్ళీ అగైన్ సర్వీస్ రూల్స్, సెవరల్ సర్వీస్ రూల్స్ ఉన్నాయి. ఈ 4 సర్వీస్ రూల్స్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే అసలు కంటింజెంట్ బిల్స్ ఏ సర్వీస్ రూల్ కింద ఏ ట్రెజరీ రూల్కి అప్లికబుల్ అవుతుందో మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఫస్ట్ SR 19 of TR 16 APTC volume 1. So this SR describes that directions for preparing the contingent bills. సో మనకి డైరెక్ట్గా ఫస్ట్ ఆప్షనే ఆన్సర్ కింద వచ్చింది. సో కంటింజెంట్ బిల్స్ దేని ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ప్రిపేర్ చేస్తారు అన్నప్పుడు SR 19 of TR 16 APTC volume 1. సో విల్ సీ ద రిమైనింగ్ ఆప్షన్స్ ఆల్సో మనకి యూజ్ అవుతుంది. 65, 45, 55 ఎప్పుడు యూజ్ చేస్తారని. సో SR 65 వచ్చేసరికి, so this rule is applicable for a departmental officer remits a check టు ద ట్రెజరీ. సో ఏదైనా ఒక డిపార్ట్మెంట్ ఆఫీసర్ తను ఒక చెక్ని ట్రెజరీకి రెమిట్ చేయాలి అనుకున్నప్పుడు SR 65 యూజ్ అవుతుంది. నెక్స్ట్ SR 45 వచ్చేసరికి ఈ లోకల్ ఫండ్ చెక్స్ మీద మనకి యూజ్ అవుతుంది. SR 55 వచ్చేసరికి చెక్స్ టెండర్డ్ ఇన్ పేమెంట్ ఆఫ్ గవర్నమెంట్ డ్యూస్. సో మనం ఏదైనా గవర్నమెంట్ డ్యూ ఉన్నప్పుడు అది చెక్ కనుక రెండర్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఈ 55 SRని యూజ్ చేస్తూ ఉంటాము. బట్ పర్టికులర్ కేసులో మనల్ని ఇప్పుడు అడిగింది కంటింజెంట్ బిల్స్. కంటింజెంట్ బిల్స్ వచ్చేసరికి ఫస్ట్ ఆప్షన్ కింద వస్తుంది. దట్ ఈజ్ SR 19 of TR 16 APTC volume 1. Now coming to the 19th bit. According to the GO 147, Finance Department dated 30/6/2014, every government employee shall retire from service on the afternoon of the last day of the month in which he attains the age of 60 years. So this amendment to age of superannuation is supported by. సో ఏదైనా మనకి ఈ అమెండ్మెంట్ ద్వారా మనకి ఏం చెప్తుంది ఈ జీవో ద్వారా గవర్నమెంట్ అంటే, ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ తనకి 60 years సెట్ అయినప్పుడు మంత్లో లాస్ట్ డేలో ఆఫ్టర్నూన్లోనే తను రిటైర్ అవ్వాలి అని చెప్తుంది. ఈ అమెండ్మెంట్, ఈ ఏజ్ అమెండ్మెంట్ని ఏది మనకి సపోర్ట్ చేస్తుంది? ఇక్కడ చూస్తే మనకి 4 ఫండమెంటల్ రూల్స్ ఇచ్చున్నారు. ఈ 4 ఫండమెంటల్స్ చూద్దాము. ఈ 4 ఫండమెంటల్స్లో ఏది అప్లికబుల్ అవుతుందో మనకి ఈజీగా అర్థమవుతుంది. ఫండమెంటల్ రూల్ 2 వచ్చేసరికి విచ్ ఈస్ అప్లికబుల్ టు ఆల్ గవర్నమెంట్ సర్వెంట్స్. సో ఇక్కడ మనల్ని అడిగింది కూడా అదే, ఎవ్రీ గవర్నమెంట్ ఎంప్లాయీ షాల్ రిటైర్. సో హీ ఈజ్ సపోర్టింగ్ టు సే దట్ ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇన్ ఏ సింగిల్ ఫండమెంటల్ రూల్. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఆర్ ఆన్సర్. విల్ సీ ద రిమైనింగ్ ఆప్షన్స్ టు ఫండమెంటల్ రూల్ 22B. సో ఈ B ఎప్పుడు వస్తుంది అంటే, ఏదైనా ఒక ఎంప్లాయీ తను ఒక జాబ్ చేసినప్పుడు దానికన్నా సుపీరియర్ వర్క్కి ప్రమోషన్ మీద వెళ్ళి ఉన్నట్లయితే, సో ఆ ప్రమోషన్ మీద వెళ్ళున్నప్పుడు తనకి ఏ పే ఫిక్సేస్ చేస్తారు అంటే, తను లోయర్ పోస్ట్ నుండి హయ్యర్ పోస్ట్కి వెళ్ళి ఉన్నప్పుడు ఆ హయ్యర్ పోస్ట్లో ఏదైతే పే ఉందో ఆ పేని ఫిక్స్ చేస్తారు అండర్ ఫండమెంటల్ రూల్ 22B. సో ఇది మనకి ఈ పర్టికులర్ క్వశ్చన్కి అప్లికబుల్ కాదు. నెక్స్ట్ 48 ఫండమెంటల్ రూల్. ఇది ఎప్పుడు అంటే, ఏ గవర్నమెంట్ సర్వెంట్ ఈజ్ ఎలిజిబుల్ టు రిసీవ్ వితౌట్ ఏ స్పెషల్ పర్మిషన్. సో తను ఏదైనా ఒక రూల్ తీసుకోవాలి అనుకున్నప్పుడు, తను ఏదైనా ఒకటి క్లెయిమ్ చేయాలి అనుకున్నప్పుడు ఈ ఫండమెంటల్ రూల్ 48 ద్వారా వితౌట్ స్పెషల్ పర్మిషన్ డైరెక్ట్గా తను క్లెయిమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫండమెంటల్ రూల్ 117. ఇది వచ్చేసరికి పెన్షన్ కంట్రిబ్యూషన్ గురించి చెప్తూ ఉంటుంది. బట్ ఇక్కడ మనకి రిటైర్మెంట్ గురించి, ప్రతి సర్వెంట్ గురించి మాట్లాడుతున్నారు పర్టికులర్ బిట్లో, కాబట్టి దానికి ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ ఆప్షన్ ఫండమెంటల్ రూల్ 2. సో నౌ కమింగ్ టు ద నెక్స్ట్ 20th బిట్. ఆర్టికల్ 26 to 28 ఆఫ్ ఏపీ అకౌంట్స్ కోడ్ వాల్యూమ్ 1 డీల్స్ విత్. సో ఇప్పుడు దాకా మనం ఏపీ ఫైనాన్షియల్ కోడ్ చూస్తున్నాము. సో ఇప్పుడు ఏపీ అకౌంట్స్ కోడ్ అడుగుతూ ఉన్నారు. ఈ ఏపీ అకౌంట్స్ కోడ్లో ఆర్టికల్ 26, 27, 28. సో 26 to 28 3 ఆర్టికల్స్ దేని గురించి డిస్క్రైబ్ చేస్తుంది, దేని గురించి డీల్ చేస్తుంది అని చెప్పి అడిగి ఉన్నారు. సో మనం 26, 27, 28 చూస్తే మనం ఆన్సర్ ఈజీగా మనము టిక్ చేయొచ్చు. 26th ఆర్టికల్ వచ్చేసరికి విచ్ ఈజ్ మెయిన్ డివిజన్స్ ఆఫ్ అకౌంట్స్. నెక్స్ట్ 27 వచ్చేసరికి విచ్ ఈజ్ ఆఫ్ మేజర్, మైనర్ అండ్ డీటెయిల్డ్ హెడ్స్. 28 వచ్చేసరికి క్లాసిఫికేషన్ ఆఫ్ ఎక్స్పెండిచర్,
క్లాసిఫికేషన్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ అకౌంట్స్. సో మూడు దేని గురించి డిస్క్రైబ్ చేస్తున్నాయి అంటే ఫార్మ్ ఆఫ్ అకౌంట్స్ గురించి డిస్క్రైబ్ చేస్తున్నాయి. సో నాట్ ద డిపార్ట్మెంటల్ అడ్జస్ట్మెంట్, నాట్ ద గవర్నమెంట్ అడ్జస్ట్మెంట్, నాట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ అకౌంటింగ్. సో దీస్ 26 article, 27, 28, 3 articles describes about the form of account. So for the 20th bit the answer will be the fourth option. Next 21. ఇందాక మనం ఆల్రెడీ ఈ బిట్ పైన చూస్తున్నాము. సో ఒక అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ ఒక పేలో ఉన్నప్పుడు తన పే స్కేలు February 1st ఫిక్స్ చేసి ఉన్నారు. అయితే తను December 1st ఒక 25 days ఎక్స్ట్రాడినరీ లీవ్ తీసుకొని ఉన్నట్లయితే తన మానిటరీ బెనిఫిట్ ఎప్పటి నుంచి ఇవ్వచ్చు అని అడిగారు. ఇక్కడ వచ్చేసరికి ఎగ్జాక్ట్గా డ్యూ డేట్ ఆఫ్ హిస్ నెక్స్ట్ ఇంక్రిమెంట్ అడుగుతున్నారు. సో ఇందాక మానిటరీ బెనిఫిట్ అంటే వెన్ హీ ఈస్ గోయింగ్ టు హ్యావ్ ద ఎలిజిబిలిటీ, బట్ ఇక్కడ వచ్చేసరికి ఎప్పుడు తనకి క్లియర్గా ఇంక్రిమెంట్ అప్లికబుల్ అవుతుంది. సో ఆ ఎలిజిబిలిటీ రావడం వేరు అండ్ తనకి ఇంక్రిమెంట్ అప్లికబుల్ అవ్వడం వేరు. సో ఎలిజిబిలిటీ అంటే ఎగ్జాక్ట్ 1 year అవ్వగానే వస్తుంది, బట్ తనకి ఇంక్రిమెంట్ ఎప్పుడు పడుతుంది అంటే ఈ ఇంక్రిమెంట్ ఎప్పుడు పడేది దేని మీద బేస్ అవుతుందంటే ఇప్పుడు తను తీసుకున్న ప్రతి లీవ్ కౌంట్లోకి వస్తుంది. సో ఇక్కడ మనకి పర్టికులర్ కేసులో అడిగింది ఒక ఎక్స్ట్రాడినరీ లీవ్ మాత్రమే, అది కూడా 25 days అడిగారు. తనకి ఎప్పటికి ఎలిజిబిలిటీ వచ్చింది? February 1st ఎలిజిబిలిటీ వచ్చింది. అక్కడ నుండి 25 days లీవ్ తీసేయండి. సో 25 days లీవ్ తీస్తే తనకి నెక్స్ట్ ఇంక్రిమెంట్కి ఎప్పుడు అప్లికబుల్ అవుతారు అంటే 26th February 2016. So for this bit the answer is the second option. Now coming to the 22 bit. As per AP Financial Code, contingent charges means, సో మనకి ఇందాక కంటింజెంట్ బిల్స్ వచ్చింది, కంటింజెంట్ రిజిస్టర్స్ వచ్చాయి. సో మీరు చూసున్నట్లయితే ఎవ్రీ టైం ఈ కంటింజెంట్ మీద మనకి సెవరల్ టైమ్స్ అడుగుతున్నారు. సో కంటింజెంట్ అన్న వర్డ్ మీనింగ్ ఏంటి అంటే విచ్ ఈజ్ ఆఫ్ ఇన్సిడెంటల్ ఎక్స్పెండిచర్. సో మనం ఇక్కడ 4 ఆప్షన్స్ చూస్తున్నట్లయితే మనకి ఇన్సిడెంటల్ ఎక్స్పెండిచర్ అన్నది ఒక ఫస్ట్ ఆప్షన్లోనే ఉంది కాబట్టి డైరెక్ట్గా రిమైనింగ్ 3 ఆప్షన్స్ ఒమిట్ చేసి విల్ టేక్ ద ఫస్ట్ ఆప్షన్ యాజ్ ద ఆన్సర్, విచ్ ఈస్ ద ఇన్సిడెంటల్ ఎక్స్పెండిచర్ నెసెసర్లీ ఇన్కర్డ్ ఇన్ రన్నింగ్ an ఆఫీస్. Next 23 bit. Which of the following subsector is part of grants or organs of state? So which of the following subsector is a part of organs of state? సో ఒక స్టేట్లో ఏది సబ్సెక్టార్గా ఒక ఆర్గాన్ కింద ఉంటుంది, ఒక స్టేట్కి ఆర్గాన్ కింద ఏ సబ్సెక్టార్ ఉంటుంది అని చెప్పి అడిగారు. సేమ్ ఇదే బిట్ మనం ఫర్దర్గా చూసున్నట్లయితే అసలు ఏది సబ్సెక్టార్ కాకుండా కూడా ఉన్నట్లుగా అని చెప్పి సేమ్ రిపిటేటివ్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం ఏదో కనుక్కోగలిగితే మిగతాది కాదు అని మనం డిస్క్రైబ్ చేయొచ్చు. సో ఇక్కడ వచ్చేసరికి సబ్సెక్టార్ ఫర్ ఏ స్టేట్ ఈజ్ ఆఫ్ ఎలక్షన్. సో ఎలక్షన్ వచ్చేసరికి మనకి ఇది డైరెక్ట్ బిట్, దీనికి ఆన్సర్ ఎలక్షన్. Next 24. As per the following provision, no municipal tax is payable on public building situated in a cantonment zone. సో మనకి కంటోన్మెంట్ అందరికీ తెలుసు, బట్ ఇక్కడ మనకి 4 ఆర్టికల్స్ ఇవ్వడం జరిగింది. ఈ 4 ఆర్టికల్స్ దేని గురించి డిస్క్రైబ్ చేస్తుందో చూస్తే ఈ పర్టికులర్ బిట్కి మనకు ఆన్సర్ తెలుస్తుంది. ఆర్టికల్ 123 వచ్చేసరికి విచ్ గివ్స్ ద ఎక్స్పెండిచర్ ఆన్ స్టోర్స్ ఈజ్ ఇంక్లూడెడ్ అండర్ కంటింజెంట్ ఎక్స్పెండిచర్. బట్ ఇక్కడ మనల్ని అడుగుతుంది కంటోన్మెంట్ ఏరియాలో ఉన్న ప్రాపర్టీకి మనము ట్యాక్స్ పే చేయకూడదా, పే చేయొచ్చా అని అడుగుతున్నారు. కాబట్టి ఇది కంటింజెంట్ కాబట్టి ఇన్సిడెంటల్ ఎక్స్పెండిచర్ కాబట్టి ఈ ఆర్టికల్ నాట్ రిలేటెడ్. నెక్స్ట్ 122 చూస్తున్నట్లయితే ఇట్ కంటైన్స్ జనరల్ రూల్స్ అప్లికబుల్ టు ఆల్ డిపార్ట్మెంట్స్ రిగార్డింగ్ స్టోర్స్ రిక్వైర్డ్ ఫర్ యూజ్ ఇన్ పబ్లిక్ సర్వీసెస్. ఇక్కడ కూడా మళ్ళీ స్టోర్స్ విచ్ ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ పబ్లిక్ సర్వీసెస్కి ఉన్న స్టోర్స్కి ఏమేమి రూల్స్ ఉంటాయి అనేది 122 డిస్క్రైబ్ చేస్తుంది. కమింగ్ టు 121 ఆర్టికల్, ఇది వచ్చేసరి ఎలక్ట్రికల్ కరెంట్ ఛార్జెస్ని డిస్క్రైబ్ చేస్తుంది. సో మనం ఆల్రెడీ 3 ఆర్టికల్స్ చూసాము, రిమైనింగ్ 3 ఆప్షన్ విల్ బి ద ఫైనల్ ఆప్షన్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ఆ 120 కూడా ఏం డిస్క్రైబ్ చేస్తుందో మనము ఏపీ ఫైనాన్షియల్ కోడ్ వాల్యూమ్ 1 ఓపెన్ చేస్తే ఇక్కడ డైరెక్ట్గా ఉంటుంది. 120లో డీకి వెళ్తే ఆప్షన్ డి డైరెక్ట్గా చెప్తుంది నో మున్సిపల్ ట్యాక్స్ ఈజ్ పేయబుల్ ఆన్ ఏ బిల్డింగ్ పేయబుల్ ఆన్ ఏ పబ్లిక్ బిల్డింగ్ సిట్యువేటెడ్ ఇన్ ఏ కంటోన్మెంట్. ఈ స్టేట్మెంట్ డైరెక్ట్గా ఉంటుంది. మనం ఆర్టికల్ 120లో డి చూసినట్లయితే ఏపీ ఫైనాన్షియల్ కోడ్ వాల్యూమ్ 1లో ఈ బిట్ డైరెక్ట్గా ఉంటుంది. సో ఫర్ దిస్ బిట్ ద ఆన్సర్ విల్ బి ద ఆర్టికల్ 120 ఆఫ్ ఏపీఎఫ్సి వాల్యూమ్ 1. నెక్స్ట్ బిట్ 25th. So which of the following article in AP Financial Code Volume 1 outlines brief idea about the provisions under Part 2 of AP Budget Manual? సో ఇది వచ్చేసరికి మనకి అగైన్ 4 ఆర్టికల్స్ ఇచ్చున్నారు. ఈ 4 ఆర్టికల్స్ ఏంటో చూస్తే మన పర్టికులర్ బిట్కి ఆన్సర్ ఏంటో తెలుస్తుంది. ఆర్టికల్ 36 వచ్చేసరికి రెమిషన్స్ అడుగుతున్నారు, బట్ ఇక్కడ మనల్ని అడిగింది రెమిషన్స్ కాదు బడ్జెట్ మాన్యువల్ అడుగుతున్నారు.
నెక్స్ట్ ఆర్టికల్ 51 వచ్చేసరికి కాంట్రాక్ట్స్ గురించి డిస్క్రైబ్ చేస్తుంది. సో దట్ విల్ నాట్ బి ద ఆన్సర్. ఆర్టికల్ 58 వచ్చేసరికి రికవరీస్. మనం ఇది ప్రీవియస్ వీడియోలో రికవరీస్ ఆఫ్ సమ్స్ ఆల్రెడీ చూస్తున్నాము, వాట్ ఈజ్ రికవరీ. సో మిగిలిన ఆప్షన్ ఏంటి అంటే ఆర్టికల్ 40. ఈ ఆర్టికల్ 40 మనం కనుక చూసినట్లయితే డైరెక్ట్గా ఉంటుంది ఇక్కడ. ఏపీ బడ్జెట్ మాన్యువల్ కంటైన్స్ ద రూల్స్ రిగార్డింగ్ ద ప్రిపరేషన్, ఎగ్జామినేషన్ అండ్ కన్సాలిడేషన్ ఆఫ్ బడ్జెట్ ఎస్టిమేట్స్. సో మనల్ని అడిగింది కూడా అదే. ఏ ఆర్టికల్ ఏపీ ఫైనాన్షియల్ కోడ్ వాల్యూమ్ 1లో ఉన్నది, ఏ ఆర్టికల్ మనకి బ్రీఫ్ ఐడియా ఇస్తుంది బడ్జెట్ మాన్యువల్ గురించి అంటే ఈ ఆర్టికల్ 40 ఇస్తుంది. ఈ ఆర్టికల్లో 40 ఆర్టికల్లో మనకి ప్రిపరేషన్ వస్తుంది, ఎగ్జామినేషన్ వస్తుంది, కన్సల్టేషన్ వస్తుంది. సో ద ఆన్సర్ ఫర్ దిస్ బిట్ ఈస్ ఆర్టికల్ 40, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ 26. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ఆర్గాన్స్ ఆఫ్ స్టేట్. ఇందాక మనం చూసినాం విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఆర్గాన్స్ ఆఫ్ ద స్టేట్ చూస్తే ఎలక్షన్స్. సో ఇప్పుడు ఏది కాదు అని అడుగుతున్నారు. పైన మనం చూసిన 4 ఆప్షన్స్లో అక్కడ ఉన్న ఆప్షన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్. సో డైరెక్ట్గా ఆ బిట్ ఆన్సర్ చేస్తున్నట్లయితే ఈ బిట్కి మనకు ఆన్సర్ తెలుస్తుంది. సో థర్డ్ ఆప్షన్ విల్ బి ద ఆన్సర్ ఫర్ దిస్ బిట్. Next 27. The anticipatory pension shall be drawn by the DDO in Form 47. It shall be debited to which of the following major head. సో మనం మేజర్ హెడ్లు కనుక చూసున్నట్లయితే ఏ హెడ్ దేన్ని డిస్క్రైబ్ చేస్తుందో మనం చూసుకోగలిగితే ఆటోమేటిక్గా మనకి ఈ బిట్కి ఆన్సర్ వచ్చేస్తూ ఉంటుంది. సో ఫస్ట్ 8009 హెడ్ ఏం డిస్క్రైబ్ చేస్తుందో చూద్దాం. ఇది ఎప్పుడు యూజ్ చేస్తారంటే స్టేట్ ప్రావిడెంట్ ఫండ్కి యూజ్ చేస్తారు. బట్ ఇక్కడ అడిగింది అది కాదు, యాంటిసిపేటరీ పెన్షన్. నెక్స్ట్ 8342 హెడ్ వచ్చేసరికి అదర్ డిపాజిట్కి వాడుతూ ఉంటారు. నెక్స్ట్ 8338 వచ్చేసరికి డిపాజిట్ ఆఫ్ లోకల్ ఫండ్స్ కోసం హెడ్ వాడుతూ ఉంటారు. సో ఫైనల్గా మనకి మిగిలింది 2071 థర్డ్ ఆప్షన్. ఈ హెడ్ వచ్చేసరికి పెన్షన్స్ అండ్ అదర్ రిటైర్మెంట్ బెనిఫిట్స్. సో మనము మేజర్ హెడ్స్ కనుక చూసినట్లయితే ఈ మేజర్ హెడ్లు ఈ 4 చూసినట్లయితే 8009 స్టేట్ ప్రావిడెంట్ ఫండ్, 8342 అదర్ డిపాజిట్, 2071 పెన్షన్స్ అండ్ అదర్ రిటైర్మెంట్ బెనిఫిట్స్, 8338 డిపాజిట్స్ ఆఫ్ లోకల్ ఫండ్స్. సో ఫర్ దిస్ బిట్ the answer will be the 2071. Next 28th. Provisions regarding cancellation and destruction of sub-vouchers are given in instructions 2 of TR 32. This provision is related to. సో మనకి ఈ 28 బిట్ చూసున్నట్లయితే మనకి క్యాన్సిలేషన్ అండ్ డిస్ట్రక్షన్ ఆఫ్ సబ్ వోచర్స్ ఏ ఇన్స్ట్రక్షన్లో అంటే మనకి అక్కడ డైరెక్ట్గా ఇచ్చేస్తున్నారు. ట్రెజరీ రూల్ 32లో ఇన్స్ట్రక్షన్ 2లో ఉంది. ఇది దేనికి రిలేటెడ్ అని చెప్పి అడుగుతున్నారు. సో మనం చూసినట్లయితే ట్రెజరీ కోడ్ మనకి 2 వాల్యూమ్స్ ఉంది, వాల్యూమ్ 1, వాల్యూమ్ 2. సో ట్రెజరీ కోడ్ వాల్యూమ్ 1లో అగైన్ 3 పార్ట్స్ ఉంటుంది, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. అండ్ ట్రెజరీ కోడ్ వాల్యూమ్ 2లో 2 పార్ట్స్ ఉంటుంది. ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్లో పార్ట్ 1 ఆఫ్ ట్రెజరీ కోడ్ వాల్యూమ్ 1, పార్ట్ 2 ఆఫ్ ట్రెజరీ కోడ్ వాల్యూమ్ 1, పార్ట్ 1 ఆఫ్ ట్రెజరీ కోడ్ వాల్యూమ్ 2, పార్ట్ 2 ఆఫ్ ట్రెజరీ కోడ్ వాల్యూమ్ 2. సో వాల్యూమ్ 1లో 2 ఆప్షన్స్ ఇచ్చారు, వాల్యూమ్ 2లో 2 ఆప్షన్స్ ఇచ్చారు. సో ఇప్పుడు పర్టికులర్గా అడిగిన ఈ TR 32 ఇన్స్ట్రక్షన్ 2 ఏ వాల్యూమ్లో ఏ పార్ట్లో ఉందో మనం చూస్తే చాలు. సో వాల్యూమ్ 1 పార్ట్ 1కి వచ్చేసరికి విచ్ ఈజ్ డిఫైన్స్ ఏపీ ట్రెజరీ రూల్స్, కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ పార్ట్ 2 వచ్చేసరికి ఎందుకంటే మనల్ని ఇక్కడ అడుగుతుంది నాట్ ద ట్రెజరీ రూల్, హీఈస్ ఆస్కింగ్ ఇన్స్ట్రక్షన్ 2 ఆఫ్ ట్రెజరీ రూల్. సో అలోన్ ట్రెజరీ రూల్ ఈజ్ డిఫరెంట్, ఇన్స్ట్రక్షన్స్ ఆర్ డిఫరెంట్. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ దేంట్లో వస్తుందంటే పార్ట్ 2లో వస్తుంది. పార్ట్ 2 కన్సిస్ట్ ఆఫ్ సబ్సిడరీ రూల్స్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఇన్స్ట్రక్షన్స్ అండర్ ఏపీ ట్రెజరీ రూల్స్. సో మనల్ని ఎప్పుడైనా మనం ఒక బిట్ అడిగినప్పుడు మనల్ని ట్రెజరీ రూల్ ఎలోన్ అడుగుతున్నారా, అలాంగ్ విత్ ఇన్స్ట్రక్షన్ అడుగుతున్నారా చూసుకుంటే అది పార్ట్ 1 పార్ట్ 2 మనకు ఐడియా వచ్చేస్తుంది. సో అగైన్ మళ్ళీ ఇప్పుడు మన ఆన్సర్ కోసం ఆల్రెడీ వచ్చేసింది. పార్ట్ 2 ఆఫ్ ఏపీ ట్రెజరీ కోడ్ వాల్యూమ్ 1 ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్ బిట్. సో బట్ ఇక్కడ మనకి మెన్షన్ చేసిన రిమైనింగ్ 2 ఆప్షన్స్ కూడా చూద్దాం. పార్ట్ 1 ఆఫ్ వాల్యూమ్ 2 ఏం డిస్క్రైబ్ చేస్తుందంటే విచ్ హ్యాస్ 27 అపెండిసెస్. నెక్స్ట్ పార్ట్ 2 ఆఫ్ వాల్యూమ్ 2 ఏం డిఫైన్ చేస్తుందంటే 109 ఫార్మ్స్ డిఫైన్ చేస్తుంది. సో ఇప్పుడు పర్టికులర్గా మనకు అడిగిన బిట్లో ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ ఆప్షన్. Next 29. Quote the authority for the following. When a bill contains any inadmissible or doubtful item which can easily be eliminated, the treasury officer shall disallow it and pay the remainder of the bill. సో వీటిలో ఏఎస్ఆర్ కింద మనకి ఈ ట్రెజరీ ఆఫీసర్ డిజైలో చేసి రిమైనింగ్ బిల్కి పే చేస్తారు అని చెప్పి అడుగుతూ ఉన్నారు. సో దీనికి మనం చూసినట్లయితే అసలు మనకి SR 32
ఎఫ్ అనేది లేదు. సో థర్డ్ ఆప్షన్ని డైరెక్ట్గా ఎలిమినేట్ చేయొచ్చు మనం. సో మిగిలింది ఏంటి అంటే SR32C, SR32D, SR34I. సో SR32C ఏం చెప్తుందంటే ట్రెజరీ ఆఫీసర్ షెల్ నాట్ యాక్సెప్ట్ ఎనీ డాక్యుమెంట్ బేరింగ్ ఎరేజర్. సో ఇది అసలు నాట్ రిలేటెడ్ టు అవర్ క్వశ్చన్, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కూడా ఎలిమినేట్ అయింది, థర్డ్ ఆప్షన్ కూడా ఎలిమినేట్ అయింది. నౌ వీ హ్యావ్ సెకండ్ అండ్ ఫోర్త్. కమింగ్ టు ద ఫోర్త్ ఆప్షన్ 32I, విచ్ డిఫైన్స్ ఎండోర్స్మెంట్ ఆన్ కంటింజెంట్ బిల్స్. సో మనల్ని ఇప్పుడు అడుగుతుంది కూడా కంటింజెంట్ బిల్స్ కాదు, కాబట్టి మిగిలిన ఆప్షన్ ఏంటి అంటే సెకండ్ ఆప్షన్ 32D. సో ఈ 32D ఆఫ్ ట్రెజరీ రూల్ 16లో మనకి ఇది అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్ ద లాస్ట్ బిట్ 30th. సో 30th, the detailed rules prescribed by government for inspection of district treasuries are given in. సో ఇందా మనం డిస్కస్ చేసినట్లుగా మనకి ఏపీ ట్రెజరీ కోడ్ వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 ఉంది. సో వాల్యూమ్ 1లో 3 పార్ట్స్ ఉన్నాయన్నాము, వాల్యూమ్ 2లో 2 పార్ట్స్ ఉన్నాయన్నాము. ఇందాకే మనం వాల్యూమ్ 2లో పార్ట్ 1 దేని గురించి చెప్తుంది అని చెప్పామంటే మనకి 27 అపెండిసెస్ ఉంటుంది అని చెప్పి. సో ఇప్పుడు మనకున్న 4 ఆప్షన్స్లో డైరెక్ట్గా మనము 3, 4ని ఒమిట్ చేయొచ్చు అండ్ 1ని కూడా ఒమిట్ చేయొచ్చు. మనకి మిగిలింది ట్రెజరీ కోడ్ వాల్యూమ్ 2. సో అసలు అది ఏ అపెండిక్సో తెలియకుండానే మనం అది వాల్యూమ్ 1 వాల్యూమ్ 2 గెస్ చేయగలిగితే ఆటోమేటిక్గా ఈ బిట్కి ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇక్కడ వచ్చేసరికి మనకి వాల్యూమ్ 2 సెకండ్ ఆప్షన్ అండ్ ద ట్రెజరీ అపెండిక్స్ 2 of AP Treasury Code Volume 2. So we have seen up to 30 bits of this account test paper. So this account test is useful for both Grammar Ward Secretariat employees. So please do watch our channel for the next series of this question paper. We'll upload it very soon. If you like our video, please subscribe our channel and please click on the bell symbol for more videos. Thank you.